అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. పాత వంటకాలైనా కొత్త వంటకాలైనా ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ప్రతిరోజు మీకు పరిచయం చేస్తోంది మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరి వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. అనుష గారు ఆనపకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. ఆనపకాయ పెరుగు పచ్చడి ఇది సమ్మర్ కి బాగుంటుంది కదండి? అవునండి, చాలా బాగుంటుంది. సో ఇది మాకు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు మాకు చేసి చూపించాలి. తప్పకుండా అండి. ఓకే అండి. మరి ఆనపకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనపకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ తురుము 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టమాటా 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఆనపకాయ పచ్చడి, పెరుగు పచ్చడి. బౌల్ ఇస్తారా ముందు? ఎస్. సో దీంట్లో పెరుగు. ఓకే. కమ్మటి పెరుగు అండి? ఫ్రెష్ పెరుగు? కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఉప్పు. ఓకే. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. ఓకే. సో దీనికి జీలకర్ర పొడి వేస్తే బాగుంటుందండి ఫ్లేవర్? పెరుగు పచ్చడి కదండి, చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా ప్రతి పెరుగు పచ్చడిలో ఇది జీరా పౌడర్ అనేది కంపల్సరీ వేస్తారా? ఉంటే కొంచెం బాగుంటుంది. ఉంటే బాగుంటుంది. ఓకే. నార్మల్ దాంట్లో కూడా వేసుకుంటే బాగుంటుందా ఇది? వేసుకోవచ్చు. ఓకే. సో లూజ్ ఎంత ఉండాలి మనకంటే లిక్విడ్ గా అనేది దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసి పోపు పెట్టేసుకోవాలి. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని. ఓకే. ఇది ఆనపకాయ ఏంటి దీంట్లో వేసి ఫ్రై చేస్తారా లేకపోతే డైరెక్ట్ గా వేస్తారా? కొద్దిగా ఫ్రై చేస్తాం. కొద్దిగా ఫ్రై చేస్తారు లైట్ గా. అవునండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు. సో పచ్చిది కూడా తీసుకోవచ్చు, బట్ చాలా మందికి అంతగా ఇష్టం ఉండదు. సో యాక్చువల్గా పచ్చిగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఎండుమిరపకాయలు. ఓకే. సో ఇక్కడైతే మీరు లైట్ గా వేస్తున్నారు స్టవ్ మీద, అంతేనా? సో పోపుతో పాటుగా కొంచెం వేస్తే ఆ పోపు ఫ్లేవర్ కూడా బాగా పట్టేస్తుంది. ఓకే. అలాగే ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం. సో ఇది మన పంది కిందికి వచ్చింది కూడా తెలీదు. సన్నగా కట్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది కానీ ముక్క నవలేమన్న ఫీలింగ్ ఉండదు. చక్కగా కొద్దిగా పసుపు. సో ఇలా కావాలంటే మనం జస్ట్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చా? కావాలంటే చేసుకోవచ్చు. ఓకే. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే. కొద్దిగా కరివేపాకు. సో దీంట్లో తురిమిన ఆనపకాయ అండి. ఓకే. సో దీంట్లోనే ఇక్కడ కొంచెం ఉప్పు వేస్తున్నాం. సో అక్కడ పెరుగులో వేస్తారు, ఇక్కడ దీనికి వేస్తున్నారు. సో ఇది కాస్త మనకు వేగాలండి. ఓకే. ఓకే. సో చక్కగా దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలి. అవునండి. సో ఇక్కడ మనం తురుము కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా కావాల్స్తే వేసుకోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది.
ఓకే, సొరకాయ పెరుగు పచ్చడి ఇది అందరు చేస్తూ ఉంటారండి, అందరికి తెలిసిందేనా ఇది? చేస్తూ ఉంటుందండి. ఓకే, సో దీన్ని మనం ముందుగా కలిపి ఉప్పు జీలకర్ర పొడి వేసి కలిపేసామండి. సో దాంట్లో వేసేసుకుని ఓకే. సో ఈ సమ్మర్ లో పప్పులు సాంబార్లు ఇవన్నీ పక్కన పెట్టేసి పచ్చి పులుసులు పెరుగు పచ్చళ్ళు ఇలాంటివి వేసుకొని తినాలి చక్కగా. బాగుంటుంది, అంటే సీజనల్ తగ్గట్టుగా తీసుకుంటే బాగుంటుంది. సో పెరుగు అన్నం అనేది ఉత్తగా అలా తినకుండా ఇలా చక్కగా టేస్టీగా తినొచ్చు. ఇంకా ఎస్, ఇలా సొరకాయ బదులు ఇంకా వేరే వెజిటబుల్స్ తో ఏం చేసుకోవచ్చండి? క్యారెట్ తో చేసుకుంటూ ఉంటారు, అవును, మిక్స్డ్ వెజిటేబుల్స్ తో కూడా చేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటబుల్ మామూలుగా బెండితో చేసుకుంటారు. బెండితో అంటే బెండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్రై చేసి అందులో వేస్తారా? కొంచెం ఫ్రై చేస్తారు, అంటే అది కొంచెం డీప్ ఫ్రై చేస్తే బాగుంటుంది. జిగురు ఉంటుంది కదా, ఓకే, కొద్దిగా డీప్ ఫ్రై చేస్తే బాగుంటుంది. మన క్రిస్పీగా వచ్చే ఆ బెండిని ఇందులో వేసి సర్వ్ చేసుకొని తినేయచ్చు. ఎస్, ఓకే ఓకే. సో ఇంకా మన చాయిస్ అన్నమాట. బౌల్ ఇస్తారా? యా. సో ఇలా ఎక్స్ట్రా ఇంకొంచెం కావాలంటే మనం ఏమంటారు జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. పెరుగు పచ్చడి అంత బాగుంది. బాగోదా? బాగుంది. ఓకే. యానపకాయ ఉంటే మనకి స్వీట్ గుర్తొస్తుంది ఇలా చూస్తే. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే. అలాగే సన్నగా తరిగిన టొమాటో ముక్కలు. ఓకే. ఓకే, ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. ఇది ఇంకా ఇంత బ్రైట్ గా కలర్ఫుల్ గా కనిపించడానికి మీరు తీసుకున్న బౌల్ ఇంకా ప్లస్ అయిందండి. బ్లాక్ కలర్ బౌల్ లో తీసుకున్నారు, సూపర్, చాలా బాగుంది. ఓకే, ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆనపకాయ పెరుగు పచ్చడి తయారు చేయు విధానం: ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఆనపకాయ తురుము, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, టమాటా ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ. ఆనపకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. ఇది రైస్ అనేది పక్కన పెడితే చక్కగా చపాతీకి కానివ్వండి, ఉత్తిని తినడానికి కానివ్వండి, డైరెక్ట్ మనం సేవ్ వేసుకొని డైరెక్ట్ తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంది, చాలా బాగుంది. నాకు తెలిసి ఇంకా తెలియని వాళ్ళందరూ కూడా ఇది ట్రై చేసుకొని ఇమీడియట్ గా చేసుకుంటారు అనుకుంటాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఆనపకాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉందండి, చాలా ఈజీ కూడా. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మందార ఆకులు, ఉప్పు కలిపి దాంతో వెండి, ఇత్తడి సామాన్లు తోమినట్లయితే అవి తిరిగి తలతల్లాడుతూ ఉంటాయి. ఆనపకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో మెలన్ హనీ మ్యాజిక్ చూడబోతున్నాం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో మెలన్ హనీ మ్యాజిక్ చేయబోతున్నారు. అవునండి. ఇక్కడ మెలన్ అంటే మీరు ఏది తీసుకుంటున్నారు? మస్క్ మెలనా, వాటర్ మెలనా, దేంతో చేస్తారు? రెండు మెలన్స్ తీసుకుంటాం. రెండు మెలన్స్ తో. ఎస్. ఓకే. సో హనీ మ్యాజిక్ అన్నారు, ఇదేంటి లిక్విడ్ లా ఉంటుందా లేకపోతే సలాడ్ టైప్ ఉంటుందా? చేసి చూపిస్తాను. చేసి చూపిస్తారా? ఎస్. ఓకే. సో సమ్మర్ లో ఇలాంటివన్నీ స్పెషల్ మాకు ఇంకా కావాలి. అదేదో చేసి చూపిస్తా అంటున్నారు రాజు గారు. ఓకే, మరి మెలన్ హనీ మ్యాజిక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మిలాన్ హనీ మ్యాజిక్ కి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు 1 కప్పు, పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూను, తరిగిన పుదీనా కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. మెలన్ హనీ మ్యాజిక్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మ్యాజిక్. మీరు నాకు ఇది లిక్విడా లేకపోతే సలాడ్ టైప్ ఉంటుందా ఏంటో నాకు చెప్పండి. చేసి చూపిస్తానని చెప్పాను కదా మీకు. సరే ఓకే, ఇప్పుడు ఏమేమంటారు? మీ పక్కనే ఉంటాను కదా, చూస్తాను. బౌల్ ఇవ్వండి. బౌల్.
ఓకే. సో దీంట్లో ముందుగా పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము. సో ఇది సలాడ్ లా ఉంటుంది. ఎస్. అంతే, పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నారు కదా అందుకని. అలాగే తేనె. ఓ, సో స్వీట్ అంతా హనీతోనే. అవునండి. ఓకే. సో కొద్దిగా ఉప్పు. హాట్ వండుకునేటప్పుడు ఏమో చిటికెడు పంచదార వేస్తారు, స్వీట్ చేసుకునేటప్పుడు చిటికెడు ఉప్పు వేస్తారు. సో అన్నిట్లో అన్ని ఉండాల్సిందే. ఉండాల్సిందే ఆ టేస్ట్. కొద్దిగా మిరియాల పొడి. మిరియాల పొడి. ఓకే. సో వీటన్నిటిని బాగా కలిపేసుకో. ఓకే. సో ఇక్కడ పచ్చి కొబ్బరి కాకుండా కొంచెం ఆ కొబ్బరి ఫ్లేవర్ తెలియాలనుకుంటే కొబ్బరి పాలు కూడా, కొబ్బరి పాలు చిక్కగా ఉండే కొబ్బరి పాలు కూడా తీసుకొని మనం అలా కూడా వాటిని మిక్స్ చేసుకోవచ్చు. ఓకే. బాగుంటుంది. ఓకే. ఓకే. సో నిజంగా నేను ఎండు కొబ్బరి వద్దు అనుకుంటే కొబ్బరి పాలతో ఇంకా కమ్మగా ఉండొచ్చు కదండి. కొబ్బరి పాలతో కూడా మంచి ఆ కమ్మదనం అనేది కొంచెం డిఫరెంట్. ఆ థిక్నెస్ కూడా ఇంకా బాగుంటుంది. ఎస్. ఓకే. సో దీంట్లో కర్బూజా ముక్కలు. ఓకే. అలాగే పుచ్చకాయ ముక్కలు. ఈ సీజన్ ఎలాగో డైలీ ఇవి తింటూనే ఉంటారు కాబట్టి ఎప్పుడు ఒకే టేస్ట్ లో ఏం తినడం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో పచ్చి కొబ్బరి అండ్ హనీ ఫ్లేవర్ లో ఈ మెలన్. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసాను. ఓకే. సో కలిపేప్పుడు కొంచెం జాగ్రత్తగా, అంటే కర్బూజా ముక్కలు మనకు తొందరగా మ్యాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అప్పుడు మెల్లిగా కలుపుకోవాలి, లేదంటే మీరు టాస్ చేస్తారు ఆ టైప్ లో కూడా చేసుకోవచ్చు. ఇవి టాస్ చేయలేమండి. చేయలేమా? లేదు, హనీ ఉంది కదా కొంచెం స్టిక్కీగా ఉంది. ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేస్తుందండి. సో ఈ లోపు ఆ ముక్కలు మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేస్తాయి. ఓకే. మరి మా కార్ ఏం చేసి చూపిస్తారా? తప్పకుండా. 2 కీర దోసలు తీసుకున్నారు. ఏం చేస్తున్నారు దీంతో? ఫిష్ చేసి. ఓకే. ఓకే. సో దానికి తగ్గట్టుగా ఆ షేప్లో తీసుకున్నాను. సో ముందుగా ఇక్కడ బేస్. ఓకే. సో ఇక్కడ నోటి భాగం, ఇక్కడ నుంచి కొంచెం స్లాంట్, ఇటు నుంచి కూడా కొంచెం స్లాంట్. ఓకే. ఓకే. సో ఫిన్స్ పెట్టడానికి ఇక్కడ స్లిట్ ఇస్తున్నా. ఓకే. ఇక్కడ కూడా చిన్న స్లిట్ ఇస్తున్నా. రెండో వైపు కూడా సేమ్ అలాగే. ఓకే. టైల్ ఇక్కడ ఇలా అడ్డంగా కాటుకుంటున్నాను. ఓకే. ఇలా వస్తుంది. సో ఐస్ పెట్టే చోట కొంచెం రౌండ్గా స్కిన్ తీసేస్తున్నాం. ఓకే. సో మిగతావి మిగతా కీరాల నుంచి తీసుకుంటున్నారు, వింగ్స్ ఇవన్నీ. ఓకే. ఇది స్టాండ్ అండి. ముందుగా టైల్. ఓకే. సో దీనికి చిన్న టైల్ ఉంటుంది కదండి. ఎస్ అండి, మన ఇష్టం. పెద్దగా కొంచెం ఎన్నో రకాల ఫిషెస్ ఉండొచ్చు. సో దాని మన ఇష్టాన్ని బట్టి రెడీ చేసుకోవచ్చు. ఆ షేప్లో మనం చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఈ కట్స్ ఇస్తున్నాను. ఓకే. అలాగే పొడవాటి స్ట్రిప్స్ లా కట్ చేసేసుకుని మనం. ఓకే. ఇలా స్లాంట్ అండి. ఓకే. దీంట్లో 2 వచ్చేస్తే, దీంట్లో 2 ఫ్రెండ్స్. ఈ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే కొంచెం మనం ఇలా ట్రిమ్ చేసుకోవాలి లోపలికి. ఆ ఘాట్ పెట్టిన దాంట్లో కోల్ కాబట్టి కొంచెం పల్చగా ఉంటుంది. ఎస్ అండి. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ మనం జాయింట్ చేసేసుకోవాలి. సో చివరిగా టైల్. టైల్. ఓకే. టూత్ పిక్స్ ఇస్తారా? ఎస్. సో ఇక్కడ ఐస్ దగ్గర చిన్నగా రంధ్రం చేస్తున్నాను. ఇక్కడ మిరియాలు పెట్టేస్తే మనకు ఫిక్స్గా కొంచెం డార్క్ కలర్లో బాగుంటుంది. ఓకే. సో అలాగే ఇక్కడ
స్టాండ్ దానికి Stand. అది ఫిక్స్ అయి కూర్చోడానికి. ఓకే, మనం చేసింది ఏదైతే ఉందో ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది ఇంకా పైన. కొంచెం Yes. టైట్ గా ఉంటే బాగుంటుంది. యా. సో మిరియాలు ఐస్ లాగా పెట్టేస్తున్నాం. లవంగాలైనా పెట్టవచ్చు, అది ఇంకా ఈజీగా పెట్టడానికి. స్టిక్ లాగా ఉంటుంది Yeah. కదా, బాగుంటుంది. ఓకే అండి, ఎస్, ఫిష్ రెడీ. చాలా బాగుంది, సింపుల్ గా ఈజీగా ఉంది, హ్యాపీగా చేసేసుకోవచ్చు. కార్వింగ్స్ ట్రై చేసే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ట్రై చేస్తూ ఉంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ బాగుంటుంది. లో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా. ఎస్ సో ఆ బౌల్ ఇస్తారండి. ఎస్. సో జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంటే మనకి సరిపోతుంది కదండి. ఆ మిగతా మన కొబ్బరి ఫ్లేవర్, హనీ అండ్ అంతా కూడా ఈ ముక్కలకు పెట్టేస్తాం. పట్టేస్తుంది. ఓకే, సో కావాలంటే ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చల్లగా చల్లగా serve కూడా సర్వ్ Yeah. చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇక్కడ మీరు చేసింది బాగుంటుంది, చక్కగా మనం ఆ పీసెస్ తింటూ ఉంటే ఆ పచ్చి కొబ్బరి అనేది తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం క్రంచీగా Yeah. ఉంటుంది, మిల్క్ అనేది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. సో చివరిగా సన్నగా తరిగిన పుదీనా అండి. ఓకే, సో ఫ్రూట్ కాంబినేషన్ లో పుదీనా కూడా చాలా అవును. బాగుంటుంది టేస్ట్ అనేది. చాలా మనకు మన జ్యూసెస్ మీద కూడా అలా పుదీనా లీవ్స్ అనేది పెడుతూ ఉంటారు కదా. ఓకే, ఓకే, మ్యాజిక్ రెడీ. చక్కటి కార్యంతో పాటు మెలన్ హనీ మ్యాజిక్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మిలాన్ హనీ మ్యాజిక్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, తేనె, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. దీనిలో కర్బూజా ముక్కలు, పుచ్చకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిలాన్ హనీ మ్యాజిక్ రెడీ. మెలన్ హనీ మ్యాజిక్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకేనండి. చాలా 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 టేస్టీగా ఉంది. అవునండి. నార్మల్గా మనం సింపుల్గా వాటర్ మిలన్ కానివ్వండి, మస్క్ మిలన్ కానీ కొంచెం షుగర్ అలా వేసుకొని తినేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ పచ్చి కొబ్బరి అండ్ హనీ స్వీట్ అనేది చాలా బాగుందండి. హనీతో మాత్రం చాలా టేస్టీగా ఉంది. అండ్ పైనుంచి ఆ పుదీనా లీవ్స్ మీరు సో ఆ కట్ చేసి సాల్ట్ మరీ పెప్పర్ కూడా వేశారు. లైట్ గా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇలా తింటే ఇంకా కంప్లీట్ గా ఫుల్ కాయ కూడా తినేయచ్చు అనమాట, అంత బాగుంది. ఎస్ అండి. సూపర్. మెలన్ హనీ మ్యాజిక్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. టొమాటో కూర చేసేటప్పుడు అందులో కొద్దిగా పంచదార వేసినట్లయితే టొమాటో కూర మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? గీతారాణి, గీతారాణి గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి నుంచి. ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో వంటలు బాగా చేస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ కూడా నాకు, చాలా ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్ట్. సో రెగ్యులర్ గా మా అభిరుచి చూస్తూ ఉంటారా? చూసి చేస్తాను కూడా. అన్ని ట్రై చేస్తూ ఉంటారా? ఇంచుమించు రాజుగారు చెప్పేవైతే చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా చేస్తాను. చేసేస్తారా? టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. అవును. కార్వింగ్స్ కూడా ఏమైనా ట్రై చేస్తున్నారా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. నేను Okay. షాప్కి వెళ్తాను, అందు గురించి నాకు కొంచెం టైం ఉండదు. ఓ షాప్ లో. మెడికల్ షాప్ మాకు. అచ్చా అచ్చా. సో అక్కడ హ్యాపీగా టీవీ వచ్చిన వాళ్ళకి అన్ని ఇలా ఇచ్చేసి టీవీ చూస్తూ చేసేసుకోవచ్చు ఇంటికి వెళ్ళి కదా. ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శోభారాణి, శోభారాణి గారు. గీతారాణి, శోభారాణి. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మల్కాజ్గిరి. ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓ అది మల్కాజ్గిరి. చాలా ట్రై చేసా ఈ టీవీ అభిరుచికి. అవునా? ఇప్పుడు లక్కీగా తగిలింది. సో మా అదృష్టం మీరు మా రావడం. అదృష్టం మా అదృష్టం కూడా. అంటే మీరు వంట దివాణితో చేయించుకోవడం. థ్యాంక్ యూ. ఓకే. మరి ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? తనే చేస్తుంది. మీరే చెప్పేస్తున్నారా? తనే చేస్తారు కదా. ఓకే. ఏం వంట చేస్తారు? బనానా కాజా. బనానా కాజా కొత్తగా ఉంది. అంటే కొత్తగా ట్రై చేయాలి కదా. రాజుగారు వంటలు చూసి చూసి మేము కూడా ట్రై కొత్తగా ట్రై చేస్తారు. చేస్తున్నాం. ఎన్నిసార్లు ట్రై చేస్తారు? ఇంటి 2 times చేసా. మా బాగుందా? పిల్లలకి నచ్చింది. పక్కా? పక్కా.
అయితే ఓకే, సో చాలా బాగుంది అంటున్నారు, మనం కూడా ట్రై చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా బనానా కాజా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బనానా కాజాకి కావాల్సిన పదార్థాలు: అరటి పండు 1, మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూను, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే శోభారాణి గారు, బనానా కాజా స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఒక బౌల్ తీసుకోవాలి ఫస్ట్. ఇది డీప్ ఫ్రై ఐటమా? deep ఆయిల్ fry. పెట్టేసుకుందాం. పెట్టేసుకో. ఆయిల్ వేడేలోపు మీరు కలిపేసుకోవచ్చు. కలిపేసుకుంటాం. ఓకే, అక్కడ నాకు లైట్ ఇవ్వరా? సరేదాకు ఇది టైం తీసుకుంటుంది కాబట్టి ఇది వెలిగించేద్దాం. బనానా తీసుకోవాలి. ఓకే, బాగా కొంచెం కచ్చిగా ఉండేది తీసుకోవాలా? అదే పండు ఉంటే బాగుంటుంది, ఇప్పుడు దొరకట్లేదు కదా సరిగా. పండు దొరకలేక స్మాష్ చేసుకోవాలి బాగా. ఓకే, ఉంటలు ఉండద్దు, బాగా సో మొత్తం పేస్ట్ లా బాగా అయిపోయేంత వరకు పేస్ట్ మనం లాగా mash చేసుకోవాలి. స్మాష్ చేసుకోవాలి. సో మ్యాష్ చేసుకొని బాగా పండింది అయి ఉండాలా? పండింది అంటే ఇంకా బాగుంటది, Okay. ఇట్లా పీసెస్ రావు, సో స్వీట్ కాబట్టి పండింది ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా కదండి బాగుంటది. టేస్ట్. అక్కడ తక్కువైంది. ఓకే మైదా వేసుకున్నాం. మైదా వేసుకోవాలి ఇందులో. ఓకే, కొద్దిగా నెయ్యి, కొద్దిగా నెయ్యి 1 స్పూన్, ఓకే, ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఓకే, వాటర్ వేసుకొని తడిపేస్తాం. చాలా ఫాస్ట్ చేసేస్తున్నారు. రోజు చేసి అలవాటు కదా, సో మీరు సొంతంగా ట్రై చేశారు ఇది? సొంతంగానే ట్రై చేస్తాం. Okay. మామూలుగా కాజాలు చేస్తూ ఉంటారు కదా, బనానాతో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి పిల్లలు బనానా ఎక్కువ తినరు, ఓకే, సరే ఇలా చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నారు అనమాట. కొద్దిగా సో ఇక్కడ బనానా ప్లేస్ లో మనం కావాలంటే మామిడి పండు ఇవన్నీ కూడా వేసుకోవచ్చేమో. వేసుకోవచ్చు. మామిడి పండు చేసుకుంటాం కదా, చేసుకుంటారు. మామిడి పండ్ల సీజన్ లో చేసుకుంటారు. సో ఈ సీజన్ ఇక సీజన్ అదే చేసుకుంటారు అంటున్నా. అంటే నేను దీంతో ఓకే, బాగా తడుపుకోవాలి. చపాతి పిండి, పూరి పిండి ఎలా తడుపుకుంటాం అట్లా చాలా గట్టిగానే ఉండాలి. గట్టిగానే ఉండాలి. ఓకే, గట్టిగా నెయ్యి రాసుకుంటే అంటుకోదాం. టెన్షన్ పడుతూ వచ్చే వాయిసా లేకపోతే మీ వాయిస్ అంత టెన్షన్ తో వచ్చింది వాయిస్ అలా. వాయిస్? మేము కిట్టి పార్టీస్ చేసుకుంటాము మా ఫ్రెండ్స్ తోటి. డివోషనల్ అంటే ప్రతి ట్యూస్డే టెంపుల్స్ లో లలిత పారాయణం, దేవుని సాంగ్స్ పాడుకుంటాం. ప్రతి ట్యూస్డే మంత్లీ ఒకరింట్లో పెట్టుకుంటాము. పాటలు పాడుతూ ఉంటారా? దేవుడి పాట. సో ఈ వేగే టైం మీరు మాకు పాట పాడి వినిపించాలి. ఓకేనండి? ఏమో ఇప్పుడు మీరు వాయిస్ ఇలా అందంటున్నారు. హస్కీ వాయిస్ నిజంగా కూడా తనది చాలా బాగుంటుంది. అవునా? చాలా బాగుంటుంది నిజంగా ఇలానే బాగుందంటే ఇంకా మీరు టెన్షన్ లేకుండా ఉంటే ఇంకెంత బాగుంటుంది. టెన్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు అలా ఉంది, కానీ లేకపోతే చాలా బాగుంటుంది. ఇది పురిగా తిప్పుకుందాము. ఓకే, చపాతీకి టైం. ఎస్. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చిన్న చిన్న పూరీలు చేసుకుని చిన్న చిన్న పూరీలా? అంటే పూరీలాగా తిప్పుకొని మళ్ళీ దాన్ని ఇలా కట్ చేసి షేప్ లో, బనానా షేప్ లో. ఓకే, షుగర్ లో కూడా మరి డిప్ చేయాలి దీన్ని. ఇది డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ పూరీస్ ని షుగర్ సిరప్ లో డిప్ చేసి ఓ అయితే మనకి షుగర్ కూడా పెట్టుకోవాలి. ఓకే, సో పాకం కావాలి. పాకం కావాలి. పాకం పెట్టేసుకుందాం అయితే. పెట్టేసి ఓకే, మీరు చేస్తుండండి, మేము వేసేస్తాం. కాజాలు తినడానికి ఎంత బాగుంటాయో చేయడానికి కొంచెం కష్టమే కదండి. కొద్దిగా లేట్ అవుతుంది. చూడండి పాకానికి ఎంత కావాలో. చాలు సరిపోతుందా? చాలు చాలు. ఓకే, హాఫ్ గ్లాస్ వాటర్ వేసి. హాఫ్ గ్లాస్ అంటే మీరు రాస్తారా? ఇంకా మీకు తెలుసా? కొంచెమే పోయండి. కొంచెం అయినా చూడండి ఒకసారి. సరిపోతుంది. సరిపోతుందా? ఎలాగో ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఒకసారి లిక్విడ్ అవుతుంది. ఒకసారి కలిపి వుడెన్ స్టిక్. ఓకే, సో చక్కగా అవి చేసుకొని ఇక్కడ వేగుతుంటే ఇక్కడ పాకం కూడా అయిపోతుంది. ఇలా చిన్న చిన్నగా చేసి చిన్న చిన్నగా చేసి మధ్యలో ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెట్టి రోల్ చేయాలి దీన్ని. ఎంతమంది మీకు? ఇద్దరు. ఓకే, ఇక్కడ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, 10th క్లాస్. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ పెద్ద పిల్లలు ఉన్నారు. అసలు తెలియట్లేదు కదా? తెలవట్లేదా? నిజంగా తెలియట్లేదు. థ్యాంక్స్. ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటైన్ చేస్తున్నారండి శుభారాణి గారు? ఏం లేదు, సో ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉంటారనుకుంటాను అంతేనా? అందుకని చెప్పేసి ఇలా ఇంకా ఉన్నారు.
సో ఇలా చపాతీ పిండిలో తడిపేసుకున్నారు. తడిపేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఇది పెద్ద చపాతీ లాగా తిక్కాలి. తిక్కేసి నెయ్యి రాసేసి కొద్దిగా పౌడర్ స్ప్రెడ్ చేసి రోల్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసి. అయితే ఫస్ట్ మీరు చపాతీ చేయండి, దాని తర్వాత ఏంటి అనేది మేము చూస్తాం. చెప్తే ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు కానీ అర్థం కాలేదు. ఓకే, ఈ కాజా అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి మీరు చేస్తూ ఉండండి, మేము చూస్తూ ఉంటాం. ఓకే ఓకే. అవును, నీకు పాకం కావాలి కదా? పాకం కావాలి. ఓకే, నేను పాకం పెడుతూ ఉంటాను, మీరు చేసేయండి. ఓకే, ఇలా పెద్దగా చేసి నెయ్యి రాసేస్తాం. కొద్దిగా నెయ్యి రాసి స్ప్రెడ్ చేస్తాం. నెయ్యి రాసి స్ప్రెడ్ చేయాలా? అదే నెయ్యి స్ప్రెడ్ చేసి దాని మీద పౌడర్ స్ప్రింక్ చేస్తాం. ఓకే, అంటే లేయర్స్ మాదిరి ఉంటది కదా, కాజా అంటే కొద్దిగా లేయర్స్ అవును, లేయర్స్ లేయర్స్ గా వస్తుంది ఉంటది కదా దాని. సో ఇలా పౌడర్ చేయడం వల్ల లేయర్స్ అతుక్కోకుండా ఉంటుంది అంతా. సో మీరు నెయ్యి పెట్టిన ప్లేస్ లో నూనె అయినా పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు, మన ఇష్టం. స్వీట్ కాబట్టి నెయ్యి ఉంటేనే బాగుంటుంది కదా. ఏదైనా నెయ్యే కదా. ఓకే, ఇలా రోల్ చేసి చిన్నగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ రోల్స్ లా ఉన్నాయి కదా, కొద్దిగా చక్కగా డీప్ ఫ్రై చేసి ఇలా తినేయొచ్చాము. అలా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ షుగర్ వద్దని చెప్పి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసి కాజాలా ఇవి డిఫరెంట్ అనుకోండి, పిల్లలకి ఏదో అలాగే ఉంటే. షాపుల్లో కొంచెం పెద్ద సైజ్ కాజాలు తింటాం, కాకపోతే చిన్న సైజ్ కాజాలు ఇంట్లో చేసుకుంటున్నాం కదా. అదే కానీ బాగుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం శ్రీవాణివి. ఓకే, ఆయిల్ వేడెక్కింది, శ్రీవాణి వేసేసుకుందాం. చిన్న సైజ్ కాజాలు. అదే చిన్న సైజ్. బనానా కాజా అంటే బనానా సైజ్ లో పెద్దగా ఏమన్నా వేస్తారేమో అనుకున్నాను, కాకపోతే ఇది బనానా వేసాం కాబట్టి బనానా ఫ్లేవర్ తో చేసుకుంటున్నాం కాబట్టి బనానా కాజా అంతే. కానీ బాగుంది, ఇలాంటి అయితే పిల్లలు చక్కగా ఇలా టక్ మంది తీసుకొని తినేస్తారు. ఇది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేది, లైట్ బ్రౌన్ రావాలి. సో నాకు తెలిసి ఇక్కడ పాకం కూడా అయిపోతుంది. అది బాయిల్ కావాలి. ఇంకా అవ్వాలా? కొద్దిగా బాయిల్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అది ఇందులో తీసి దాంట్లో వేసి ఒక 2 minutes కాజా రెడీయా? అంతే, 2 minutes అందులో డిప్ చేసేసి సర్వ్ చేసుకుంటే అయిపోయింది. ఓకే, దాంట్లో కొద్దిగా ఇది వేసుకున్నాం, ఇలాచి పౌడర్ వేసుకున్నాం, షుగర్ సిరప్. ఓకే, పంచదార పాకంలో కొద్దిగా యాలకుల పొడి చూడండి. చాలు, కొద్దిగా కొంచెం ఎక్కువైపోయినా మనకి బ్రౌన్ అయ్యాయి శ్రీవాణి, చాలు. బంద్ చేసేసి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్. ఆ ప్లేట్ అయిపోయాయా? అయిపోయి. ఇది స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకే, సో చక్కగా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. మా చిన్న బాబు ఎంకరేజ్మెంట్ చాలా ఉంది టీవీ ప్రోగ్రామ్స్. అవునా? పేరేంటి? సాయి కిరణ్. అదే 10th చదువుతున్నాడు అని చెప్పే కదా. ఓకే, సో ఇప్పుడు అవన్నీ ఇందులో వేసేయడమేనా? షుగర్ సిరప్ వేసేస్తాం. వేసేనా? వేసి కొద్దిగా సిరప్ దాని మీద వేస్తాను. ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటారా? లేదు, ఇది స్ప్రెడ్ చేసుకోవడమే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 minutes అంతే నానండి. ఓకే, సో ఇలా ఒక 2 minutes ఉంచితే సరిపోతుందా? పడుతుంది. తీసేసుకుని ఇందులో తీసి మళ్ళీ అందులో పెట్టేసుకుంటాం. ఓకే, కొద్దిగా పౌడర్ వేసేసి బాదం పౌడర్ వేసేసి. సరిపోతుందా? ఈ మాత్రం అంతే సరిపోతుందా? తీసేద్దాం. ఓకే, తీసుకున్నాం శ్రీవాణి. ఇందులో బాదం తురుము పెట్టాను, అది ఇందులో పెట్టేసి వేసేస్తారా? అందులో పెట్టేసేసి. భలే డెకరేట్ చేశారండి. ఇవేంటి? టూటీ ఫ్రూటీ అండి. టూటీ ఫ్రూటీ ఈ టీవీ. ఓకే, పెట్టండి. బాగుంది, కలర్ఫుల్ గా. ఇది మీ బాబు డెకరేట్ చేశాడా ప్లేట్, లేకపోతే మీరేనా? మా బాబు ఐడియా ఇచ్చాడు. ఇప్పుడు చాలాసార్లు చెప్పాడు, వనకొద్దు మమ్మీ, భయపడద్దు నాకేమో ఇక్కడ ముందుకు వచ్చారు కదా. ఎవరైనా ఏదైనా చెయ్యొద్దు అని చెప్పేసి అప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. ఏది వద్దు అనుకుంటాం అదే అవుతుంది. బాదం పౌడర్ ఇంకేమైనా వేసేది ఉందా?
పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చా? మీకు ఇది ఓకే ఏంటి? ఓకే లేదు ఉన్నాయి. ఉన్నాయా లేవా అని కాదు, మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారో అలా చేయండి. ఎంత టెన్షన్ పడుతున్నారు. కాదు డెకరేషన్ కోసమే తెచ్చే కదా, మళ్ళీ దాన్ని చేయకపోతే అదొక ఇన్కంప్లీట్ లాగా ఉంటది. సరే కానివ్వండి. సరే ఓకే, టెన్షన్ పోయిందా? రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయింది. బనానా కాజా రెడీ అయింది శ్రీవాణి, టేస్ట్ చూసి చెప్పు. తప్పకుండా. టెన్షన్ పడుతూ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా బాగున్నాయండి. ఓకే, మరి వేడిగా బనానా కాజా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బనానా కాజా తయారు చేయు విధానం. ముందుగా జీడిపప్పు పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో అరటిపండు మెదిపి వేసి మైదా, నెయ్యి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఈ చపాతీని రోల్స్ లా చుట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి కాజాల్లా వత్తి కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, వేయించిన కాజాలు వేసి కాసేపు నాననివ్వాలి. ఆపై జీడిపప్పు పొడితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బనానా కాజా రెడీ. ఊరించే వంటలు చూసారుగా, మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బొప్పాయి పాలని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖానికి కడిగేసుకున్నట్లయితే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. తయారీ విధానం చూసారుగా. గీతారాణి గారు, ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? మిక్స్డ్ ఫ్రూట్ కర్డ్ రైస్. మిక్స్డ్ ఫ్రూట్ కర్డ్ రైస్. సమ్మర్ లో పెరగడం తింటుంటేనే హాయిగా ఉంటుంది. అవును. దానికి తోడు మిక్స్డ్ ఫ్రూట్సా? ఇంకా ఎంజాయ్ రొటీన్ చేస్తూ ఉంటారు కదా కర్డ్ రైస్. వేస్తే దానిమ్మ గింజలు, కొంతమంది ద్రాక్షలు ఇలా వేసుకొని తింటారు. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్. సో చూద్దాం మీరు ఎలా చేస్తారో కొన్ని స్పెషల్ గా. ఓకే, మరి మిక్స్డ్ ఫ్రూట్ కర్డ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మిక్స్డ్ ఫ్రూట్ కర్డ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ద్రాక్ష పళ్ళు అరకప్పు, యాపిల్ 1, దానిమ్మ గింజలు అరకప్పు, క్యారెట్ తురుము అరకప్పు, పెరుగు 1 కప్పు, పాలు అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూను, తరిగిన అల్లం కొద్దిగా, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామండి గీతారాణి గారు. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గీ వేసుకోవాలి. ఎందులో వేసుకోవాలి? ప్యాన్ లో గీ వేసేసుకొని వేసేయండి. అయితే అవును, మీ వంటకి స్టవ్ ఆన్ చేయక్కర్లేదా? ఆన్ చేసాం కదా. ఎక్కడ ఆన్ చేసా? మర్చిపోయా. సరే, మీరు అలాగే వండేస్తారా ఏంటని నేను చూసాను. మళ్ళీ ఎందుకు కూడా చాలా వెరైటీస్ చేస్తుంది శ్రీవాణి. అవునా? చాలా చేస్తుంది. కాజు వేయించుకోవాలి. కాచు వేయించి పక్కన పక్కన పెట్టేసుకోవాలి. ఇది సో ఫస్ట్ అయితే సీజన్ కి తగ్గట్టుగా తీసుకొని వచ్చారు వంట. మిక్స్డ్ ఫ్రూట్ కర్డ్ రైస్. మా కిట్టి పార్టీలో ఖచ్చితంగా ఒక స్పెషల్ ఐటమ్ పెడతాను. అవునా? సో మీ గురించి మీ ఫ్రెండ్ బాగా చెప్తున్నారండి. ప్రతిసారి ఏదో ఒకటి స్పెషల్ గా పెడతారంట. ఏం పెడుతూ ఉంటారు స్పెషల్ గా అంటే? ఫుడ్ ఐటమ్ అయినా గానీ, గేమ్స్ అయినా గానీ, ఏదైనా ఒకటి స్పెషల్ ఉంటుంది నేను చేసినప్పుడు. ఓకే, ఇది తీసేసుకుని మీ కిట్టీలో నన్ను కూడా జాయిన్ చేసుకుంటారా? తప్పకుండా. మేము ప్రతిసారి రావచ్చు ఇక్కడికి. మీరు మా దాంట్లో జాయిన్ అయ్యారనుకోండి, మేము ఇక్కడికి ప్రతిసారి రావచ్చు. నేను అక్కడికి రావచ్చు అని అడుగుతున్నాను. రావచ్చు ఇక్కడికి. స్పెషల్ వంటకాలు తీసుకోనండి హ్యాపీగా. బౌల్లోకి తీసుకుందాము. ఓకే, ఓకే. ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం గీ వేసేసుకోవాలి. ఆహా, పెరగన్నంలో నెయ్యి, దాంతోనే టేస్ట్ వస్తుంది. ఇది నోరు ఊరుతోందండి. పోపు దినుసులు. ఓకే, ఇంకా తర్వాత ఎండుమిరపకాయలు, తీపి ఘాటు. నిమ్మకాయ ఉందా? అల్లం. ఇందులో నిమ్మకాయ బాగుంటుందిగా, అంటే అది కూడా వేస్తున్నారేమో అని. అల్లం ముక్కలు. ఓకే, అల్లం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. దీనికి అదే టేస్ట్ ఉంటుంది. మిరియాలు, అల్లమే అలాగే చేసుకోండి, అలాగే బాగుంటుంది. కొంచెం స్టవ్ ఇప్పుడు మిరియాలు. ఓకే, మనకి పెరగన్నంలో ఇవన్నీ ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అనుకున్నా. కొంచెం కరివేపాకు. ఓకే, నేతిలో పోపు. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి శ్రీవాణి. అయిపోయిందా?
అయిపోయింది చేసేయండి. అన్నం చేసేసుకుంటాం కదా, అవును. దాంట్లో ఈ తాలింపు వేసేసుకోవాలి. వేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ ఓకే. చేయాలి. సో ఫస్ట్ పోపు రెడీ చేసేసుకున్నారు. మరి అన్నం ఎక్కడ? నేను రెడీ చేసి తీసుకొచ్చాను. సో దద్దోజనం మనకి హనుమంతుడి గుళ్ళో దద్దోజనం మామూలు దొరుకుతుంది. రైస్ కంటే కొంచెము మెత్తగా ఉంటేనే బాగుంటుంది అవును. దీనికి. ఇది చూస్తే నాకు సేమ్ హనుమాన్ టెంపుల్ ఇస్తారు దద్దోజనం ప్రసాదం, అదే గుర్తొస్తుంది నాకు. దీనికి కొంచెం మామూలుగా తినే రైస్ కంటే కొంచెం మెత్తగానే బాగుంటుంది. ఉడికించుకోవాలి. ఓకే. అవును, కర్డ్ రైస్ కి ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? అవును, ఈ పోపు అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఇందులో వేసి కలపాలా ఇప్పుడు? తర్వాత తాలింపు అయిన తర్వాత అది ఇది ఇందులో వేసేసిన తర్వాత అది ఇందులో వేయాలా, ఇది ఇందులో వేయాలా? అదే ఇందులో వేసేసుకోవాలి. ఇది ఇందులో వేయొచ్చుగా. ఏమో ఇందులోనే వేస్తాం, అలానే అలవాటు అయిపోయింది. అలా వేయకూడదు. వేయకూడదు. ఓకే, సారీ. అంటే తేడా ఏంటి? ఇది ఇందులో వేస్తే ఏమవుద్ది? పులిహోర అట్లాంటివి అయితే అలా వేసుకుంటాం. మామిడి పులిహోర, నిమ్మకాయ పులిహోర అలాంటివి అయితే పోపులోకి వేస్తాము. ఇది పెరుగన్నం కదా, అన్నం కూడా వేగినట్టు ఉంటుంది కదా, తిరువాతలో వేస్తాం అలా. సో ఓకే, ఇలా గిన్నెలో వేసిన తర్వాత పోపు వేయాలి. పోపు ఇందులో వేసేసుకోవాలి. కొన్ని పాత పద్ధతులు అలాగే మెయింటైన్ ఉంటాయి అలా. వేసేనా మొత్తం? వేసేసి దాని టేస్ట్ వేరే ఉంటుంది అలా. ఆహా, పెరుగన్నంలో పోపు నేతితో. కొంచెం కర్డ్ వేసేసుకోవాలి. ఓకే. తర్వాత పాలు. మామూలుగా ఎక్కువ మట్టుకు అయితే అప్పటికప్పుడు చేసేసుకోం కదా, కొంచెం ఒక 1-2 hours ముందు చేసుకుంటాం కదా, ఇది పులుపు అయిపోతుంది. పెరుగు ఎక్కువ వేసిన కొంచెం కమ్మటిగా ఉంటుంది అందుకోసం అండి. పాలు. సో అప్పటికప్పుడు తినేటట్టయితే ఫ్రెష్ పెరుగులో కలుపుకొని తినేయొచ్చు. లేదు మనం కొద్దిసేపు పెడుతున్నాం అన్నట్టయితే పాలు వేసుకోవాలి. ఓకే. సో చక్కగా తోడవుతుంది, ఇంకా కమ్మగా ఉంటుంది. యాపిల్ ముక్కలు. ఓకే. దానిమ్మ గింజలు. సో కలర్ఫుల్ గా ఉంటుంది కదా. కలర్ఫుల్ గా ఉంటది. ద్రాక్ష. గ్రీన్. గ్రేప్స్ ని కూడా ఓపిక్ గా సగంలో కట్ చేశారా? మరి పెద్దగా అనిపిస్తాయి కదా అవి, సగం కట్ చేస్తే కొంచెం తినగలుగుతాము. ఇప్పుడు కొంచెం సాల్ట్. ఓకే. సరిపడా. ఇప్పుడు కలిపేసుకోవడమే. ఆల్మోస్ట్ వేయాల్సిన అన్ని వేసారా? అన్ని వేసేసాను. ఓకే. తర్వాత క్యారెట్ పై నుంచి వేసుకోవాలి. ఓకే. సో చక్కగా సమ్మర్ కి తగ్గట్టుగా వంట చేస్తున్నారండి. కానీ ఫైనల్ గా ఉప్పు అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది మీరు చూసి చెప్పాలి. అంతే. తక్కువ అనిపిస్తుందా అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాను. తగ్గింది అనుకుంటున్నారా మీరు? అంటే నాకు తెలియదు, అసలు నాకు ఐడియా లేదు. ఎలా ఉన్నా నాకు బాగుంటుంది. ఫైనల్ గా ఇంకా రాజుగారే డిసిషన్ మేకర్ అన్నమాట. ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది. రెడీయా? ఇప్పుడు సో ఫైనల్ గా పై నుంచి క్యారెట్ తురుము కొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి. ఓకే. ఇప్పుడు జీడిపప్పు నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు. రెడీ. కొత్తిమీర. పై నుంచి కొంచెం కొత్తిమీర. ఇక్కడ కర్డ్ రైస్ కనిపించట్లేదు మాకు. స్పూన్ తో తీసుకున్న తర్వాత కనిపిస్తుంది కదా చూడడానికి. ఓకే, ఫైన్. రెడీ. ఏం రెడీ అయింది? కర్డ్ రైస్ రెడీ. మిక్స్డ్ ఫ్రూట్ కర్డ్ రైస్ రెడీ. మిక్స్డ్ ఫ్రూట్ టెన్షన్ కి నో ప్రాబ్లం. చలో, అయితే చాలా కలర్ఫుల్ గా ఉందండి చూడటానికి. ఓకే, మరి మిక్స్డ్ ఫ్రూట్ కర్డ్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మిక్స్డ్ ఫ్రూట్ కర్డ్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన అల్లం, మిరియాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఒక బౌల్లో అన్నం, పోపు మిశ్రమం, పెరుగు, పాలు, ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్ష పళ్ళు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై క్యారెట్ తురుము, వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ ఫ్రూట్ కర్డ్ రైస్ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు, మరి ముందుగా మీరు బనానా కాజా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చిన్నగా చేశారు.
చిన్న సైజులో కాజాలు బాగున్నాయి, చిన్న చిన్నగా కట్ చేసి. సో పిల్లలకి మీ ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది టేస్ట్. అండ్ నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రూట్ కర్డ్ రైస్ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. సో రెండైతే మాకు చాలా బాగా నచ్చాయి. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ డిష్ అనేది రాజు గారు చెప్పాలి. సో అంటే జనరల్గా డిష్లు రెండు కూడా బెస్ట్గానే ఉన్నాయి. అవును. సో బనానా ఫ్లేవర్లో కాజాలు కానీ, అలాగే ఫ్రూట్స్ కాంబినేషన్లో అంటే సింగిల్గా మనం ఎక్కువ ఏంటంటే దానిమ్మ గింజలు అవి ఎక్కువ వేస్ట్ దానిమ్మ చేస్తాం. లేకపోతే ద్రాక్ష ఇవి వేసుకొని చేసుకుంటాం. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్లో ఇచ్చారు కదా, ఇది కూడా చాలా బాగుంది. కాజాలో ఏంటంటే కొంచెం బనానా ఫ్లేవర్ ఇంకొంచెం తెలియాలి. ఓకే, మీరు చెప్పారు కదా కొంచెం బాగా పండింది తీసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుసు. కాయ అయినందుకు కొద్దిగా కనపడతలేదు, ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి. అదే. సో కర్డ్ రైస్ అండి. సో కంగ్రాచులేషన్స్, ఈ రోజు మీది బెస్ట్ డిష్. గీతా రాణి గారు, మరి ఇంత మంచి డిష్ మీరు మాకు చేసి చూపించినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి బ్యూటిఫుల్ శారీ. శారీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ కలర్ చాలా ఇష్టం. ఈ కలర్ మీకు చాలా ఇష్టం, అందుకే మీకోసం తెప్పించాం. సో శోభారాణి గారు మీది కూడా చాలా బాగుంది. సో రాజు గారు అన్నట్టుగా బనానా ఫ్లేవర్ అనేది తగ్గింది. మీరు పేరు పెట్టిన దానికి దీనికి కొంచెం. అదే అదే. సో రాజు గారు చెప్పినట్టుగా చేస్తే సూపర్. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆ చిన్న చిన్న కాజాలు చేసి చూపించినందుకు గాను సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు. ఓకే ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బజ్జీలు బోండాలు లాంటివి చేసేటప్పుడు శనగపిండిలో కొద్దిగా మరిగిన నూనెని వేసినట్లయితే బజ్జీలు బోండాలు ఫ్లఫీగా బోలుగా వస్తాయి. ఓకే అండి, మరి ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన ఆనపకాయ పెరుగు పచ్చడిలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. నిజంగా సీజన్కి తగినట్టు తినడం అనేది చెప్తూ ఉన్నాం కదా, అంటే మన ప్రోగ్రాం రోజు చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది కాన్సెప్ట్ ఏమని. కానీ ఇలాంటివి తినాలండి. పెరుగు చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుంది, దాంతోపాటు ఆనపకాయ. సో ఇలాంటివి తిన్నాం అనుకోండి, మనకు వడదెబ్బ అనే సమస్య మనకు రాకుండా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే పెరుగు అన్నది మన ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా కూల్గా చక్కగా పనిచేసే విధంగా పెడుతుందన్నమాట. సో అలాంటివి మనం తీసుకోవాలి. ఆనపకాయ ఇంకా ఎక్సలెంట్, హైలీ ఒక మంచి వాటర్ రిచ్ వెజిటబుల్ కాబట్టి డెఫినెట్గా ఇది యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇక ఊరించే వంటలో చూసిన బనానా కాజాలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. కాజా అంటేనే మైదా షుగరు, చాలా ఫేమస్ స్వీట్, ట్రెడిషనల్ స్వీట్. కానీ అగైన్ మైదా మనం వద్దనుకుంటున్నాం కాబట్టి తక్కువ తీసుకుంటే మంచిది. సో ఇందులో బనానా యాడ్ చేయడం మూలాన ఏమవుతుంది మీకు ఒక విషయం చెప్పనా. రోజు కూడా ఈ సమ్మర్లో అంటే స్వీట్ సంగతి పక్కన పెట్టండి, ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటేనే మంచిది. కానీ బనానా ఏంటి రోజు తీసుకోవచ్చా అంటే, బనానాలో ఎంత పొటాషియం ఉంటుందంటే పొటాషియం, సోడియం, వాటర్, ఇవి మూడు కూడా ఒక దగ్గర సంబంధంతో రిలేషన్షిప్తో ఉంటుందండి బాడీలో. ఏదొకటి లోపించినా, పొటాషియం తగ్గినా, సోడియం పెరిగినా తగ్గినా వాటర్ లెవెల్స్ మారుతూ ఉంటుంది. కాబట్టి రోజుకు ఒక అరటిపండు తిన్నాం అనుకోండి ఈ టైంలో, అది కూడా మనకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ మనం ఫ్రూట్స్ అనేది ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా అలా తినగలిగే ఒక ఆహారం. సో అలాంటి వాటిని మనం 2 to 3 times డైలీ కావాల్సిన విధంగా తీసుకుంటే చాలా మటుకు మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకొక రెసిపీ ఉందండి, నిజంగా ఆనపకాయ పెరుగు పచ్చడి ఎంత మంచిదో అంత మంచిది ఈ మిక్స్డ్ ఫ్రూట్స్ కర్డ్ రైస్. ఈ మిక్స్డ్ ఫ్రూట్స్ కర్డ్ రైస్ అనేది ఒక కంప్లీట్ ఫుడ్ అన్నమాట. పెరుగు, అన్నం, సో ప్రోటీన్, కార్బోహైడ్రేట్. ఈ ఫ్రూట్స్ దగ్గర ఒక చిన్న విషయం ఏంటంటే తినబోయే ముందు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. జనరల్గా దానిమ్మ గింజలు అలాంటివి యాడ్ చేస్తూ ఉంటాం, కానీ మనకు దొరికే పళ్ళన్నీ యాడ్ చేసుకొని తీసుకున్నా మంచిది. బట్ ఏంటంటే అవి మిక్స్ చేసి చాలాసేపు అలా ఉంచకుండా అది మనకు మళ్ళీ పాడైపోతూ ఉంటుంది. సో జస్ట్ బిఫోర్ సర్వింగ్ అంటే తినే ముందు అలా కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. అంటే ఆ రెసిపీలో ఎలా ఉంటే కూడాను మనం ఇలా చేసుకుంటే ఇంకా చక్కగా కావాల్సిన ఫ్రూట్స్, క్యాలరీస్, ప్రోటీన్ అన్నీ కూడా మనకు చక్కగా అందిపోతూ ఉంటాయి. బాగుందండి. ఇవాళ యాక్చువల్లీ మీరు చూసిన రెసిపీస్లో చక్కటి రెసిపీస్ ఈ పెరుగుతో యాడ్ చేసిన రెసిపీసే. సో బనానా రోజు తీసుకోవాలి, బనానా కాజా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి, ఆనపకాయ పెరుగు పచ్చడి అండ్ మిక్స్డ్ ఫ్రూట్ కర్డ్ రైస్ చాలా తరచుగా రోజువారీ డైట్లో ఈ టైంలో మనం తీసుకుంటే చాలా మంచిది. సో 3 రెసిపీస్ నోట్ చేసుకోండి, ఏ సందర్భంలో ఏది వాడాలో కరెక్ట్గా వాడుకుంటే మంచిది. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే
లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయండి. ఓకే అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. Rock and roll is all what I say. Korukundi sathinche say, let's get on the floor and say adios.